హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ప్రౌట్ఫిక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఎంసిపి అంటే ఏమిటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎంసిపి అంటే ఏంటంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్, అంటే ఒక కమ్యూనికేషన్ స్టాండర్డ్. ఇది ఏఐ మోడల్ ని వేరే వేరే సిస్టమ్ మధ్య మేనేజ్ చేయడానికి, వర్షన్ చేయడానికి ఉపయోగపడే ఒక స్ట్రక్చర్ ఆర్ ప్రోటోకాల్ అంటారు అన్నమాట. సో ఎగ్జాంపుల్, ఒక మోడల్ ని ట్రైన్ చేశారనుకోండి, అది డిప్లాయ్ అయ్యే సమయంలో దాని కంటెక్స్ట్, కన్ఫిగరేషన్, వర్షన్ ఇన్ఫర్మేషన్ అంతా స్టాండర్డైజ్డ్ ఫార్మాట్ లో అవసరం అవుతుంది అన్నమాట. సో ఇది ఎంసిపి ద్వారా సాధ్యం అవుతుంది. సో ఇప్పుడు ఎంసిపి యొక్క అవసరం ఏమిటో చూద్దాం. మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ లో చాలా మోడల్స్ ఉంటాయి. వాటిని మేనేజ్ చేయడమే కాదు, రీట్రైన్, రీయూస్, మానిటర్ చేయాలి. ఎంసిపి స్ట్రక్చర్ వల్ల ఇది కాన్స్టెంట్ గా చేయవచ్చు. ఎగ్జాంపుల్, మీరు గిటబ్ లో వర్షన్ కంట్రోల్ ఎలా మెయింటైన్ చేస్తారో అలాగే ఎంసిపి ద్వారా ఎంఎల్ మోడల్స్ కి వర్షన్ కంట్రోల్ మరియు కాంటెక్స్ట్ ట్రాకింగ్ చేస్తారు. సో ఇప్పుడు ఎంసిపి ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎంసిపి ఒక ప్రోటోకాల్ స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తుంది. మోడల్ నేమ్, వర్షన్, ఇన్పుట్, అవుట్పుట్, స్కీమా, ట్రైనింగ్ డీటెయిల్స్, మెటాడాటా, ఎగ్జాంపుల్ అక్యురసీ, డేటా సెట్, యూజ్డ్. సో ఇవి అంతా ఒక ఫార్మాట్ లో రీప్రజెంట్ చేయడం వల్ల ఏ సిస్టమ్ అయినా ఈజీలీ ఇంటరప్ట్ చేయగలదు. ఇది JSON లేదా YAML ఫార్మాట్ లో రీప్రజెంట్ అవుతుంది. కీ ఫీచర్స్ ఆఫ్ ఎంసిపి చూద్దాం. ఓకేనా. రీప్రొడ్యూసిబిలిటీ అంటే మోడల్ ఎలా ట్రైన్ అయిందో ట్రేస్ చేయడం అన్నమాట. పోర్టబిలిటీ అంటే వేరే వేరే ప్లాట్ఫామ్ లో డిప్లాయ్ చేయడం. టెస్టింగ్ సపోర్ట్ అంటే ఈజీ టెస్టింగ్ అండ్ వాలిడేషన్స్ అన్నమాట. సో అబ్జర్వబిలిటీ అంటే బెటర్ మానిటరింగ్ అండ్ లాగ్స్ అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాజిన్ మీరు ఒక ఫ్రాడ్ డిటెక్షన్ మోడల్ బిల్డ్ చేశారు. మీరు దీన్ని మల్టిపుల్ బ్యాంక్స్ కి డిప్లాయ్ చేయాలి. అప్పుడు ఎంసిపి స్ట్రక్చర్ లో మీరు ఈ మోడల్ కి సంబంధించిన కాంటెక్చువల్ ఇన్ఫర్మేషన్ డిఫైన్ చేస్తే ఆ బ్యాంక్ తక్కువ కన్ఫిగరేషన్ తో మోడల్ ని యూజ్ చేయగలవు. సో ఎంసిపి ని ఎక్కడ వాడతారో చూద్దాం. ఎంఎల్ మోడల్ రిజిస్ట్రీ అంటే లైక్ ఎంఎల్ ఫ్లోస్, సెగమేకర్ మోడల్ రిజిస్ట్రీ, లైక్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ AI సిస్టమ్స్, మోడల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టూల్స్, ఫెడరేటెడ్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్. సో వీటిలో యూజ్ చేస్తాం అన్నమాట ఎంసిపి ని. సో సమ్మరీ ఆఫ్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అనేది AI ML లో ట్రాన్స్పరెన్సీ, రీజబిలిటీ అండ్ డిప్లాయ్మెంట్ సింప్లిఫై చేయడానికి ఉపయోగపడే మోడర్న్ స్టాండర్డ్ అన్నమాట. మీరు ప్రొడక్షన్ లెవెల్ మోడల్ ని మేనేజ్ చేయాలంటే ఎంసిపి స్ట్రక్చర్ ని ఫాలో చేయడం చాలా ముఖ్యం. సో మీకు ఎంసిపి గురించి క్లియర్ అర్థమైంది అనుకుంటా. సో ఈ వీడియోకి సంబంధించిన మీకు ఎలాంటి డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను చూసిన వెంటనే రిప్లై ఇస్తాను. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.